టికెట్లు తీసుకున్నాం మేఘకి రోషన్ గానికి $5 ఈచ్ అనమాట. ఇక మన ముసలి తాత డ్రైవర్ భలే గెటప్ వేసుకున్నాడు కదా, టికెట్లు తీసుకొని మేఘ నుండి రోషన్ గాని ఎక్కించుకున్నాడు. రోషన్ గానికి అయితే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే వాడు ఇండియాలో ఉన్నప్పుడు కూడా వాడు బస్సులు ఎక్కిండు, కార్లు ఎక్కిండు కానీ ట్రైన్ అయితే ఎక్కలేదు. సో ఇది వానికి ఫస్ట్ టైం ట్రైన్ ఎక్స్పీరియన్స్. ఇక ట్రైన్ పోయి ఒక మాల్ మొత్తం ఒక రౌండ్ కొట్టేసి వచ్చేసింది. ఇక వచ్చి దిగిన వెంటనే వానికి రోషన్ గానికి పప్పు అంటే కూడా బాగా ఇష్టం, వచ్చేసి నన్ను ఎత్తుకోమని చెప్పేసిండు. ఇక అట్లా కొంచెం ముందడి పోయిన తర్వాత బౌన్సీ క్యాజిల్ కనిపించింది. పిల్లల కోసం తయారు చేసిళ్ళు అక్కడ. చిన్న చిన్న పిల్లల నుంచి వెళ్ళి కొంచెం పెద్ద పిల్లల వరకు వచ్చి అందులో జంపింగ్ చేస్తారు అనమాట. రోషన్ గారు చూసి బాగా ఎక్సైట్ అయ్యండు. మేము కూడా రోషన్ గారిని పంపిద్దాం అనుకున్నాం కానీ లోపలికి పోయిన తర్వాత ఆ పిల్లలు ఏమైనా దొబ్బుతారు కావచ్చు, కింద పడిస్తారు కావచ్చు అన్న భయంతో మనం పంపించలేదు. ఇక కొంచెం దూరం పోయిన తర్వాత తిరుగుడు స్టార్ట్ చేసిండు. అనుకున్నాం అప్పుడు సరే రాబాయ్ ఇంట్లో అయితే జాగా ఉండదు, ఇక్కడైతే మస్తు జాగా ఉంటుంది, తిరుగు రాబాయ్ అని చెప్పినాం. ఇక అక్కడ నుంచి రోషన్ గారికి ఏమన్నా బట్టలు చూద్దామా అని చెప్పేసి ఒక క్లాతింగ్ స్టోర్కి వెళ్ళినాం. ఇక అలా పోయిన తర్వాత రోషన్ గారు వాందే మొత్తం స్టోర్ అంతా వాందే అన్నట్టు తిరుగుతూనే ఉన్నాడు.